బీజేపీలో ఓ ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొందరు చోటా నాయకులు టికెట్ల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ ఇప్పిస్తామంటూ కొందరు నాయకులు డబ్బులు తీసుకొని మోసం చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ విషయమై ఓ మహిళ బీజేపీ జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తామని బీజేపీ నేత తన వద్ద డబ్బులు తీసుకొని మోసం చేశాడని బాధితులు మిర్యాల్కర్ గీతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం కార్పొరేటర్ ఎన్నికల్లో 49వ డివిజన్ బీజేపీ టికెట్ ఇప్పిస్తామని బీజేపీ నాయకుడు పుసాపూర్ శంకర్ ఓ మహిళను సంప్రదించాడు. అతడి మాటలు నమ్మిన సదరు మహిళ శంకర్కు 1,00,000 ముట్టజెప్పింది. అంతేకాకుండా ప్రచారానికి కారు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, నమూనా బ్యాలెట్లకు డబ్బులు కావాలని చెప్పి అదనంగా మరిన్ని డబ్బులు వసూలు చేశాడు. అనంతరం నీకు టికెట్ కన్ఫర్మ్ అయింది అంటూ సదరు మహిళను నమ్మబలికాడు. ఇలా నామినేషన్ చివరి రోజు వరకు నమ్మించి కాలం గడిపాడు. చివరకు తనకు టికెట్ రాలేదని తెలిసి మోసపోయానని గ్రహించింది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ఈ విషయమై 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆమె వాపోయారు. అందుకే తనకు న్యాయం జరగాలని తన వద్ద తీసుకున్న ఆ వ్యక్తి వద్ద నుండి డబ్బులు తనకు ఇప్పించాలని ఆమె మీడియా ముఖంగా ప్రాధేయపడ్డారు. ఏదైనా చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. మొత్తం అమౌంట్ ఎంత? మొత్తం అమౌంట్ 1,50,000. పేరు? భూసపూర్ శంకర్. నా పేరు గీతా మిర్యాల్. ఎక్కడ? నా నిజామాబాద్ 49 డివిజన్.